హాయ్ అందరికీ. సీట్ కవర్ బాగుందా? ఒక్క నిమిషం, నేను సీట్ కవర్ ఫిట్ చేయలేదు, పైన పెట్టినా ఖాళీ. ఇది దీని ఒరిజినల్ బాగుంది కదా. నేను ఈ వీడియోలో ఒక సీట్ని ఇలా ఉన్న సీట్ని ఇలా చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు చూపిస్తా. ఫస్ట్ దీనికి వేయాల్సింది స్పంజ్ ఒకటి, ఇంకొకటి సీట్ కవర్, లేబర్ ఛార్జ్. మొత్తం ఖర్చు చేస్తే ఎంత అవుతుంది? ఒక 1000 పైన అవుతుంది. కానీ అది వేరేళ్ళ దగ్గర, మన దగ్గరికి వస్తే అంత కాదు. ఓన్లీ సీట్ కవర్, నా లేబర్ ఛార్జ్, స్పంజ్ స్కిప్. ఎందుకంటే మనం ఎంతసేపు ఉన్న కస్టమర్కి సేఫ్ చేయాలని చూస్తా. అది ఎలా చేయాలనో ఫస్ట్ చెప్తా. ఫస్ట్ దీనికి చేయాల్సిన పని ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్. మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇది లాస్ట్ టైం ఇట్లా సెట్ చేసిర్రు, దీన్ని కనిపిస్తుంది కదా, ఇక్కడ డ్యామేజ్ అయితే సెట్ చేసిర్రు. కానీ ఈసారి మరి ఘోరంగా డ్యామేజ్ అయింది ఇక్కడ. ఇది మొత్తం ఇప్పుడు నేను సెట్ చేయాలి దీన్ని. దీన్ని ఎట్లా సెట్ చేస్తా అంటే, క్లాత్ ఇందులో మొత్తం క్లాత్ నింపేసి పైన ఒక క్లాత్ ఇట్లా పెట్టేసి కొట్టేస్తా. ఇట్లానే చూడండి, మీకు అర్థమవుతుంది. డబల్ బట్ట తీసుకుంటున్నా. ఫస్ట్ ఇక్కడ ఈ సైడ్ పిన్నులు కొట్టేసి దీన్ని సెట్ చేయాలి. పెట్రోల్ అదే ఏంటిది కొత్త తాళం వేస్తే మన పెట్రోల్ ఎట్లా సార్? అన్ని ఎట్లా సార్? దేనికి కాదట్లా దేని తాళం దానికి ఉంటుంది. కిటికీ వేసుకోవాలి మొత్తం.
ఏంటిది? నేను ఆల్రెడీ ఫోన్ మాట్లాడాను. మాట్లాడే లేదని చెప్పాను. ఇప్పుడు చెప్పండి ఎట్లా ఉందో. ఏం చేసినా అనేది ముఖ్యం కాదు, సెట్ చేసినా లేదా అనేది ముఖ్యం. మనల్ని నమ్మి మన దగ్గరకు కస్టమర్ వచ్చిన మన దగ్గరకు వచ్చి పని చేస్తే మాత్రం ఖచ్చితంగా డబ్బులు తక్కువ అవుతాయి, పని మంచిగా ఉంటుంది. నేను కస్టమర్కి సేఫ్ చేయాలని చూస్తా ఏదున్నా కానీ. పని కొంచెం రిస్క్ అయినా పర్లేదు, కానీ మన దగ్గరికి వచ్చిన కస్టమర్ పని మంచిగా ఉంది అని హ్యాపీగా పోవాలి. అది నా ప్రాసెస్. ఏం చేసినా సరే కస్టమర్కి సేఫ్ చేయాలి, పని మంచిగా చేయాలి. అట్లా అని చెప్పి నేను చేస్తా పని. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎట్లా అనిపించిందో ఒక్క కామెంట్ చేయండి. అట్లానే పోతూ పోతూ ఈ వీడియోని లైక్ చేసి పోండి.